అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాట అణుముత్యాల కార్యక్రమంలో ఈరోజు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి ఇద్దరు మిత్రుల సినిమా గురించి మన టాపిక్. ఇందులో అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అన్నపూర్ణ పిక్చర్స్ వారి 9వ సినిమా ఇది, ఇద్దరు మిత్రులు. ఈ సినిమా కథ పుట్టుక గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ఆ రోజుల్లో తెలుగు నిర్మాతలు కథల కోసం కలకత్తా వెళ్ళేవారు. అక్కడ బెంగాలీ సినిమాలో కొన్ని చూసేవారు. అంటే కొన్ని బిట్లు తీసుకున్నా కానీ మొత్తం మీద సినిమా కొనే వారి యొక్క హక్కులు కొనేవారు. ఆ సినిమాలు చూసి ప్రేరణ పొంది ఆ సినిమా రైట్స్ కొనుక్కొని వచ్చేవారు. అయితే ఆ క్రమంలో అక్కడ ఈ ఈ సినిమా నిర్మాత దుక్కుపాటి మధుసూదనరావు గారు ఏం చేశారంటే అక్కడ తాషాగర్ అనేటువంటి ఒక సినిమా చూశారు. ఆ సినిమా కథ వీళ్ళకు పెద్దగా నచ్చలేదు, కానీ అందులో హీరో విపాత్రాభినయం చేయడం నచ్చింది. అంచేత ఆ కథను తీసుకుని తమకు అనుకూలంగా తయారు చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా మధుసూదనరావు గారే చూసుకున్నారు. ఆ సమయంలో మాటలు కొర్రపాటి గంగాధరరావు గారి చేత రాయించారు. ఆ విధంగా ఈ ఇద్దరు మిత్రుల కథకు సంబంధించిన మొత్తం కష్టం దుక్కుపాటి మధుసూదనరావు గారే చూసుకున్నారు. ఆ రోజుల్లో సినిమాకు స్క్రిప్ట్కి చాలా వాల్యూ ఉండేది. సినిమా అంటే అసలు సినిమా అంటే స్క్రిప్టే అనేవారు అనమాట. అంత వాల్యూ ఉండేది దానికి. ఇక ఆయన దృష్టిలో స్క్రిప్ట్ పూర్తయిన అయితే ఇక సినిమా పూర్తయిపోయినట్టు లెక్కగా ఉండేదన్నమాట. షూటింగ్ అనేది అంటే స్క్రిప్ట్ పూర్తయిపోతే షూటింగ్ నామినల్ అనేటటువంటి ఆలోచనలో ఉండేవారు. స్క్రిప్టే ఫైనల్. పాత్ర మీద ఒక అభిప్రాయానికి వచ్చారు. సెట్లోకి వెళ్ళిపోవడమే, ఇంకా ప్రతి పాత్రని కూడా ఇక్కడే క్షుణ్ణంగా చూసేసుకుని ఇక సెట్కి వెళ్ళిపోవడమే వల్ల అది జరిగేది. దుక్కుపాటి మధుసూదనరావు గారు ఈ విషయంలో చాలా కరెక్ట్గా ఉండేవారు. అలాగే ఆ రోజుల్లో ఈ ఇద్దరు నాగేశ్వరరావుల ప్రక్కన హీరోయిన్లు కావాలి. మధుసూదనరావు గారు చాలా ఆలోచించారు. ఎవరు ఉండాలి అనే విషయాన్ని తీవ్రంగా ఆలోచించి ఒక హీరోయిన్గా రాజసులోచనని ఎన్నుకున్నారు. ఆమె మంచి నర్తకి, మంచి నటీమణి ఆవిడ. అలాగే రెండవ హీరోయిన్గా ఈవి సరోజని ఎంపిక చేశారు. అలాగే ఆమె కూడా మంచి నాట్య మయూరే. అయితే ఆమెకు తెలుగు మాత్రం రాదు. దానివల్ల నాగేశ్వరరావు గారి పక్కనే నటించాలంటే మరి తెలుగు కొంచెమైనా రావాలి కదా. ఆ ఉద్దేశంలో అప్పుడు ఆయన ఏం చేశారంటే డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా, అంటే ఈ సినిమా డైరెక్టరు ఆదుర్తి సుబ్బారావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి తెలుగు భాషను ఈ అమ్మాయికి నువ్వు నేర్పించు అని చెప్పారు. ఆ అసిస్టెంట్ డైరెక్టరు ఎవరో కాదు, ఈనాడు కళా తపస్విగా వెలిగిపోతున్నటువంటి కె విశ్వనాథ్ గారే. అయితే ఇక్కడ అన్నపూర్ణ వారి పిక్చర్స్ అనగానే ఆస్థాన నటీమణి, నిజంగా చెప్పాలి అంటే సావిత్రి గారు అన్నపూర్ణ వారి ప్రతి సినిమాలో ఆవిడ ఉండేది. సావిత్రి గారిని కాదని ఈ పాత్రకు అంటే ఈ రాజసులోచన ఎందుకు ఎంపిక చేశారు, నన్ను ఎంపిక చేయకుండా అనేది ఆ సావిత్రి గారిలో ఒక బాధ ఉండిపోయింది. అయితే రాజసులోచన గారు కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు నాగేశ్వరరావు పక్కనే. చాలా ఈజీగా నటించారు. ఆమె మంచి నటీమణి కదా. అలాగే ఇక ఈవి సరోజ్ గారు బాగా తెలుగు నేర్చుకున్నారు. కె విశ్వనాథ్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పారు. మీ వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను అని చెప్పి ఆయన్ని గురువుగా భావించి ఎంతో అభిమానించేవారు ఈవి సరోజ్. అయితే ఇప్పుడు అయితే ఒక విషయం ఉంది ఇక్కడ. ఏమైపోయిందంటే సావిత్రి గారు మదన పడుతూ ఊరుకోలేదు. వచ్చి అడగాలని నిశ్చయించుకున్నారంట, నా క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదని.
అయితే కె విశ్వనాథ్ గారు కూడా చెప్పారు, ఇలాగ సావిత్రి గారు కొంచెం బాధపడుతున్నారు, అంచేత మరి వారు వస్తారేమో మరి అని చెప్పి ఒక హింట్ ఇచ్చారనమాట మధుసూదన్ రావు గారికి. అయితే ఆయన ఆలోచించారనమాట. ఆలోచించి సరే సావిత్రి గారు వస్తే ఆమెకి ఏం చెప్పాలా అనేటటువంటిది ఆయన ఆలోచించుకున్నారు. ఆలోచించుకున్న తర్వాత సావిత్రి గారు ఇక అవి ఊరుకోదు కదా, ఆస్థాన నటీమణి. అన్నపూర్ణ సినిమాలో, అన్నపూర్ణ పిక్చర్స్లో ఆమె లేని సినిమాలు లేవు. అంచేత ఆమె ఏం చేసిందంటే సావిత్రి గారు వచ్చి గట్టిగా నిలదీసింది మధుసూదన్ రావు గారిని. నాకు లేకుండా క్యారెక్టర్లు వాళ్ళకి ఇవ్వడం ఏంటి అంటే, ఆవిడకి వాళ్ళ దగ్గర మంచి చనువు ఉండేదన్నమాట. దెబ్బలాడగలిగేటటువంటి చనువు ఉండేది. అంచేత చాలా గట్టిగానే ఆమె అడిగిందనమాట. అడిగితే మధుసూదన్ రావు గారు చాలా స్మూత్గా, అమ్మ నువ్వు కూర్చో, నేను చెప్పేది జాగ్రత్తగా విను, అయితే నీ స్థాయికి సరిపడే హీరోయిన్లు ఎవరు లేరు ఇందులో, నీ స్థాయిని తగ్గించాలని మాకు లేక అలాంటి క్యారెక్టర్లు కాదువి, అందుకని నీకు ఇవ్వలేదు. నువ్వెప్పుడు ఆస్థాన నటీమణివి, మా ఇంట్లో మనిషివి నువ్వు, నీకు ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది అని చెప్పి అన్నారు. సరే, ఈ సినిమాకు సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వర గారు. ఆయన సినిమాలు ఇంతకు ముందు అందరూ చూశారు. ఆయన సినిమాలు, ఆయన అద్భుతమైనటువంటి మధుర గీతాలు ఎన్నో ఆయన చేసి ఈనాయి మనకి ఈనాటికి కూడా మనల్ని మలయమారుతంలా వెంటాడుతూనే ఉంటాయి. అంత మంచి సంగీత దర్శకులు ఆయన. ఇక ఇద్దరు మిత్రుల్లో ఆయన సంగీతం చేసినటువంటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట ఖుషీ ఖుషీగా నవ్వుతూ చల్లాకి మాటలు రుబ్బుతూ. ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గులిపే విందుకే నిసాకనుల దాన అనే పాట. ఈ పాట చాలా అద్భుతంగా ఆయన చేశారు. అయితే ఈ పాట ఆ రోజు ప్రతి వాళ్ళ నోట్లోనూ నానేది చాలా అద్భుతంగా చేశారు ఈ పాటని. మిగిలిన పాటల కంటే ఈ పాట చాలా బాగుందని చెప్పి అందరూ ఉండేవారు. ఇక ముఖ్యంగా కెమెరామెన్ సెల్వరాజ్ గారు నాగేశ్వరరావు మాట్లాడుతుంటే ఆ రౌండ్గా తిరిగేటటువంటి సీన్లు అద్భుతంగా చేశారు ఆయన. చాలా చెప్పుకోదగినటువంటి కెమెరామెన్ ఆయన. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అయితే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలను. మరి వీడియో పూర్తిగా చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలు చేసే అవకాశం నాకు ఇవ్వండి, ఇంకా మంచిగా చేస్తాను. నమస్తే, సెలవు.